హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా చాక్లెట్ కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా సింపుల్గా చేస్తున్నాను. నేను అది వచ్చి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసి చూపిస్తున్నాను. ఇందులో క్రీమ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి పెరుగులో. దాంట్లోనే ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పెరుగులో పూర్తిగా కరిగిపోయేదాకా ఈ పెరుగు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి. పెరుగుని ఈ విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పిండిని జల్లించుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా అలా వేయకుండా పిండిని జల్లించుకొని వేసుకోండి. నేను ఈ పెరుగులోని పిండిని కూడా జల్లించుకుంటున్నాను. ఇప్పుడు పిండి జల్లెడ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ ఏమో వంట సోడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోండి పెరుగులో ఈ పిండిని బాగా. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్నాం కదా. బ్యాటర్ మరీ తిక్కుగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో అవసరానికి తగ్గట్టు చూసుకొని కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, ఇలా రిబ్బన్స్గా పడుతుంది కదా. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనకి బ్యాటర్ అనేది. ఇలా కలిపిన తర్వాత ఈ బ్యాటర్ని పక్కన ఉంచుకోండి. ఇది ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ తీసుకొని కుక్కర్ మొత్తం ఇలా అడుగునున్న సైడ్స్ను నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను. కుక్కర్కి తగ్గట్టు కట్ చేసుకొని బటర్ పేపర్ని ఈ కుక్కర్ అడుగున ఈ బటర్ పేపర్ పెట్టుకోవాలి. ఇది కనుక లేకపోతే పొడి పిండిని చల్లుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కుక్కర్లో వేసేసుకోండి. ఇలా బ్యాటర్ మొత్తం కుక్కర్లో వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి. విజిల్ పెట్టకూడదు, వాసర్ ఒక్కటే పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని వెళ్ళి ముందుగా ప్రీహీట్ చేసుకున్న తవా మీద పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే తవాని ప్రీహీట్ చేసుకున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ వేడైంది కదా ఈ తవా. ఇప్పుడు ఈ కుక్కర్ని తవా మీద పెట్టుకొని 40 to 45 మినిట్స్ ఉంచుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 45 మినిట్స్ టైం పట్టింది ఇది బేక్ అవ్వడం కోసం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా కేక్ మధ్యలో గుచ్చి చూస్తే దీనికి అంటకుండా వస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కకు తీసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారేదాకా ఇలానే కుక్కర్లో ఉంచి కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీసుకోవాలి.
ఈ కేక్ పూర్తిగా ఇప్పుడు వేడి తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఈ కుక్కర్ నుంచి బయటికి తీసేసుకోండి. చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోండి. తీసుకొని ఈ కేక్ని ఇప్పుడు స్టాండ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కేక్ మీద టాపింగ్ కోసం చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకుందాము. డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో చాక్లెట్, నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, 130 grams అలా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు పాలు వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా ఇది కరిగిపోయేదాకా ఈ చాక్లెట్ని కలుపుకోండి. ఇక్కడ చూడండి, చాక్లెట్ పూర్తిగా కరిగిపోయి ఇలా కొంచెం థిక్గా అయింది కదా. ఇలా అయినప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇంకా వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కగా తీసుకోండి. కొంచెం వేడి తగ్గనివ్వండి. వేడి తగ్గిన తర్వాత కేక్ మీద వేసుకుందాము. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు కేక్ మీద మొత్తం ఇలా వేసేసుకోండి. పైన మొత్తం ఇలా కవర్ అయినట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 10 minutes అలా పెట్టుకోండి. కొంచెం ఇది గట్టిపడుతుంది. అప్పుడు పైన కావాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి, ఇప్పుడు అంటుకోవట్లేదు కదా. ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ న్యూ ఇయర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ కేక్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఇలా నేమ్ రాసుకోవచ్చు. ఇలా నేమ్ రాసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం ఇక్కడ కాజుని పౌడర్లా చేసుకుని ఇలా చుట్టూ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. చూసారు కదా, చాలా సింపుల్గా చాక్లెట్ కేక్ చాలా అందంగా రెడీ చేసుకున్నాం కదా న్యూ ఇయర్కి. తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా. కట్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి కేక్ ఎలా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.